Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 325. ఆ రోజు సాయంత్రం రక్ష ఇంటి వెనుక అలిగి కూర్చోవడంతో ఇంటి ముందు సాయంత్రం ఊడ్చి ముగ్గు పెట్టి లోపలికి వచ్చిన కూతురు దగ్గరకొచ్చి దాని మీద అనవసరంగా ఉదయం అరిచావు. అది అలిగి మధ్యాహ్నం నుంచి భోజనం కూడా చేయలేదు అనగానే ఇందిరా మాటలకి దక్ష ఆశ్చర్యంగా చూస్తూ నిజమా అని అడిగింది. అవును. అప్పటికే చాలాసార్లు బ్రతిమాలి నాకిక ఓపిక లేక ఊరుకున్నాను. ఇలాగే వదిలేస్తే రోజు పాలు కావాలని అడిగేది, పాలు కూడా తాగలేదు. కనీసం పాలు కావాలని కూడా అడగలేదు. రాత్రి భోజనం కూడా చేయకుండా పడుకుంటుందేమోనని కంగారు పుట్టి నీకు చెప్తున్నాను. వెళ్ళు. నీ వల్లే కదా అది అలిగింది. వెళ్ళి దానికి ఏదైనా తినిపించు అని చెప్పింది ఇందిర. సరే నేను చూసుకుంటాను అంటూ దక్ష రక్ష దగ్గరికి వెళ్లి పక్కన కూర్చోడంతో రక్ష మొహం పక్కకి తిప్పుకోవడంతో సారీ రక్ష, కావాలని తిట్టలేదు. ఏదో కంగారుగా అంది. అసలు నువ్వు తిట్టిన తిట్లకి ఏదో తప్పు చేసినట్టుగా భయం వేసింది తెలుసా నాకు. ఇప్పటికీ అదే అనిపిస్తోంది. అయినా ఎప్పుడు ఏ విషయానికి నన్ను తిట్టని దానివి ఎందుకంత సీరియస్ అయ్యావు అక్క అని అడిగింది. దక్షకి ఏం చెప్పాలో అర్థం కాకపోవడంతో నిజం చెప్పు, నువ్వు మా దగ్గర ఏమైనా దాచిపెడుతున్నావా అని అడిగింది. చీచీ, నువ్వు నీ పిచ్చి అనుమానాలు. నేనేం దాచిపెడతాను? అయినా దాచిపెట్టడానికి ఏముంది? అయినా నీకు మీ బావకి మన ఇంట్లో వాళ్ళకి ఎందుకే నా మీద అంత అపనమ్మకం అంది. ఏమో, నీకేది బయటికి చెప్పే అలవాట్లేదు. ఎవరికి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయి అందరినీ పిచ్చోళ్ళని చేసినట్టు ఇంకేమైనా చేస్తున్నావేమోనని అనుమానం వచ్చింది అంది. నీ మొహం, చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు గాని వచ్చి ఏదైనా తిను. నేను తిట్టినప్పటి నుంచి ఏమీ తినలేదంట కదా. అమ్మ నా మీద కోపడుతుంది అని అంది దక్ష. కోపం వచ్చినప్పుడు తిట్టడం, ఇప్పుడేమో తినమని పిలవడం అంతా నీ ఇష్టమేనా? నేను తిన్ను అంది. సారీ చెప్తున్నాను కదా రక్ష, నువ్వు తినకపోతే నేను కూడా తినను అని దక్ష చెప్పేసరికి వదిలే తింటాను. మళ్ళీ నువ్వు కొంచెం బక్క చిక్కి నీ బాడీలో కేజీ కంటే తగ్గినా మీ ఆయన నీకు తిండి పెట్టడం లేదని మమ్మల్ని అనుకుంటాడు. అసలుకే తిండికి గతి లేనట్టుగా ఫ్రూట్స్ పంపించాడు. నువ్వొచ్చేటప్పుడు ఇకపై నా బియ్యం కూరగాయలు కూడా పంపిస్తాడు అంది. నీకు బాగా మాటలు ఎక్కువయ్యాయి. మీ బావ గురించి ఇలాగేనా మాట్లాడేది అంటూ రక్ష తల మీద ఒక దెబ్బ వేసి నీకోసం ఏదైనా చేసి పెడతాను అంటూ వంటగదిలోకి వెళ్ళింది దక్ష. రాక్షసి, దయ్యం, భూతం అని శాడిస్ట్ బాబు అరుపులు వినిపిస్తూ ఉంటే కింద ఉన్న పని వాళ్ళందరూ ఆశ్చర్యపోతుంటే రేఖ తర్వాత అక్కడ జాయిన్ అయిన పని మనిషి ఆ మాటలు విని నవ్వుకుంటూ ఉంటే సార్కి ఏమైందో అర్థం కాక మిగిలిన వాళ్ళు కంగారు పడుతూ ఉంటే నువ్వేంటక్క నవ్వుతున్నావు అని మిగిలిన పని వాళ్ళందరి అన్నారు. ఏం లేదులే సార్, మేడం గొడవ పడ్డారు, అందుకే ఉదయం నుంచి మేడంకి ఫోన్ చేయలేదు. మేడం కూడా చేయకపోయేసరికి సార్కి కోపం వచ్చి మేడంని తిట్టుకుంటున్నారు అనగానే నిజమా అని ఆశ్చర్యపోయారు వాళ్ళు. అయినా ఈ విషయం నీకెలా తెలుసక్క? సార్ ఇలాంటి విషయాలు అన్ని డిస్కస్ చేయరు కదా అనగానే అక్కడ రేఖ అక్క ఉంది కదా, అలా నాకు తెలిసిందిలే. మీరందరూ మీ పనుల్లోకి వెళ్ళండి అని చెప్పింది పని మనిషి. కర్ణ అటు ఇటు తిరుగుతూ నేను చేయకపోతే దానికేం రోగం, అది ఫోన్ చేయొచ్చు కదా. ఒసై 10 నిమిషాల్లో నువ్వు గనుక ఫోన్ చేయలేదనుకో వచ్చి ఎత్తుకెళ్ళిపోతాను. ఇక లైఫ్లో ఇండియాకి తీసుకురాను. ఎవరికి నీ మొహం కూడా కనిపించకుండా నా దగ్గరే పెట్టుకుంటాను అనుకున్నాడు.
పాపం సాడెస్ట్ బాబు తింగరి పాప ఫోన్ కాల్స్ కోసం మెసేజెస్ కోసం వెయిట్ చేస్తున్నాడని అతనికి తెలిస్తే ఏం లాభం? అమ్మాయి గారికి కూడా తెలియాలి. కానీ అతను తనలో తను తిట్టుకుంటూ ఉంటే అమ్మాయి గారికి ఎలా తెలుస్తుంది? దాంతో ఫోన్ చేయకపోవడంతో రాక్షసి, పెద్ద రాక్షసివే నువ్వు అని తిట్టుకుంటూ ఉంటే నేను దక్ష దగ్గర నుంచి ఫోన్ రావడంతో టక్కున ఫోన్ లిఫ్ట్ చేయడంతో పర్వాలేదే, కోపంతో అస్సలు లిఫ్ట్ చేయరనుకున్నాను, త్వరగా లిఫ్ట్ చేశారు అని అంది వెటకారంగా. నీకేం తెలుసు నీ కాల్స్ కోసం ఇక్కడ పిచ్చెక్కుతోందని అనుకున్నాడు. ఏంటి ఏం మాట్లాడడం లేదు, ఇంకా నా మీద కోపం పోలేదా అని దక్ష వెటకారంగా అడుగుతున్నా అతనేం మాట్లాడకపోవడంతో సరే అయితే ఏదోలే పాపం అని ఫోన్ చేస్తే ఇంత కోపం చూపించాలా? మళ్ళీ మీ అంతటా మీరు ఫోన్ చేసే వరకు నేనసలు ఫోన్ చెయ్యను అంటూ ఫోన్ కట్ చేయడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు సాడిస్ట్ బాబు. ఏంటి అప్పుడే ఫోన్ కట్ చేసావు అని రేఖ అడగడంతో మరి లేకపోతే ఏంటి, నేను మాట్లాడుతుంటే సమాధానం ఇవ్వడం లేదు, ఉదయం నుంచి ఒక మెసేజ్ లేదు, ఒక కాల్ కూడా లేదు. ఓకే, ప్రేమగా వచ్చిన వాడిని పంపించడం నా తప్పే అయితే మాత్రం అంత కోపం ప్రదర్శించాలా అంది. అసలు నువ్వు సార్కి సమాధానం చెప్పే గ్యాప్ ఎక్కడిచ్చావే, ఒకసారి ఫోన్ కాల్ డ్యూరేషన్ చూసుకో అని అడిగింది రేఖ. 1 మినిట్ మాత్రమే ఉండడంతో 1 మినిట్లో నువ్వు అడగడమే సరిపోయింది సగం, అక్కడ ఆన్సర్ ఇచ్చే అంత గ్యాప్ ఎక్కడిచ్చావు? అయినా నీ షుగర్ నీకే తప్ప అవతల వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వవా అని అడిగింది రేఖ. దాంతో దక్ష బుర్ర గోక్కుంటూ అయితే మాత్రం మళ్ళీ ఫోన్ చేయొచ్చు కదా అనగానే అక్కడ ఉన్నది ఈగోకి బ్రాండ్ అంబాసిడర్. మాట్లాడే గ్యాప్ కూడా ఇవ్వకుండా లొడా లొడా వాగేసి మీరు ఫోన్ చేసే వరకు నేను మాట్లాడను అని డైలాగ్స్ కొడితే ఫోన్ చేస్తాడా, సచ్చిపో అని చిరాకుగా చెప్పి ఇదిగో పాలు అంటూ పాలు అక్కడే ఉన్న టేబుల్ మీద పెట్టి రేఖ వెళ్లి నడుం వాల్చి హమ్మయ్యా అనుకుంటూ ఉంది. ఆమెని చూసి ఆంటీ నాకు ఒక డౌట్ అని అడిగింది బెడ్ మీద నుంచి రేఖ వైపుకి తొంగి చూస్తూ. ఏంటది అని రేఖ అడిగేసరికి మరేం లేదు. ఎంత పని చేస్తుంటే మాత్రం ఎక్కువ టైం పనిచేసే చోట్లోనే స్పెండ్ చేస్తుంటే ఇంట్లో వాళ్ళు తిడతారు కదా. పైగా మా పుట్టింటికొచ్చాక రాత్రి కూడా మీరిక్కడికే వస్తున్నారు. మీ హస్బెండ్ మీ పిల్లలు ఏమనరా అని అడిగేసరికి నాకున్నది 2 ఆడపిల్లలే. 2కి పెళ్లి చేసేసాను. వాళ్ళు వాళ్ళ అత్తింట్లో ఉంటారు. ఇక మా ఆయన మొదటి నుంచి నన్ను ఒక మాట అనే రకం కాదు. పైగా మనం పనిచేసే వారికి నమ్మకంగా ఉండాలని నేర్పించింది ఆయనే. పెళ్ళైన కొత్తలో ఆయన కూడా చాలా సార్లు పనిచేస్తున్న చోట్లోనే లెక్కలు చూసుకుంటూ ఉండిపోయేవారు. 2 ఆడపిల్లల్ని చూసుకుంటూ నేను ఒంటరిగానే పడుకునేదాన్ని. ఆ తర్వాత పిల్లలు స్కూల్స్‌కి వెళ్తూ హాస్టల్‌లో జాయిన్ అవ్వడంతో ఒంటరిగా ఉంటే పిచ్చెక్కుతుందని నేను కూడా పనిలో చేరాను. ఇంతకుముందు ఆయన లేనప్పుడు కంగారుగా అనిపించేది. ఎప్పుడైతే పని చేయడం మొదలుపెట్టానో, పగలంతా పనిచేసిన అలసట వల్ల రాత్రి ఆయన లేకపోయినా త్వరగా నిద్ర పట్టేది. ఆయన లేని విషయం గ్రహించేదాన్ని కాదు అని అంది రేఖ. కానీ ఇప్పుడు ఇద్దరి వయసు అయిపోయింది కదా! అంకుల్‌కి మీ అవసరం ఉంటుంది కదా! అని దక్ష అనగానే ఉంటుంది. కానీ ఏం చేస్తాం? పని అలాంటిది అనగానే రేపటినుంచి మీరు నైట్ ఇంటికి వెళ్ళిపోండి. అసలు పగలు కూడా ఉండాల్సిన అవసరం లేదు. మా ఇంట్లో పని మనిషి నాకెందుకు అని అడిగింది దక్ష. Continues. If you like this story, please like, share, comment and don't forget to subscribe.